సిగ్గు పూబంతి విసిరేసే తామాలచ్చే, సిగ్గు పూబంతి విసిరేసే తామాలచ్చే, మొగ్గ సింగారం సొగసే మీనాక్షి, సగసు సంపంగా గుత్తుల మెత్తగా తాకంగా, సగసు సంపంగా గుత్తుల మెత్తగా తాకంగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అర్చన. నేను మొదటగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. అందుకోసమని కొంచెం టెన్షన్ అయ్యి చాలా 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 టెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని, కానీ అయితలేదు అస్సలు. ఎంత ట్రై చేసినా ఎట్లా చేద్దామన్నా అయితలేదు. ఎంత భయం అవుతుందంటే అసలు ఎట్లా ట్రై చేయాలనో ఎట్లా స్టార్ట్ చేయాలనో తెలుస్తలేదు. బాగా అసలు మస్తు టెన్షన్ అవుతుంది. ఏం మాట్లాడుతానో, ఎట్లా చేయాలనో, ఏ వీడియోస్ చేయాలనో, ఎట్లా స్టార్ట్ చేయాలనో, అసలు ఏం దేని గురించి పెట్టాలి యూట్యూబ్లో, దేని గురించి మాట్లాడితే బాగుంటుంది అని చాలా అసలు మస్తు భయం అవుతుంది. అందరూ అంటుంటారు సింపులే అని, కానీ ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తుంటే అనిపిస్తుంది నాకు, వామ్మో ఇంత భయంకరంగా ఇంత భయం అవుతుందా. అసలు నాకైతే మస్తు భయం అవుతుంది, కాలు చేతులు వణుకుతున్నాయి. అసలు ఎట్లా చేయాలనో అర్థం కాక భయం అవుతుంది. సగం చెప్పేవాళ్ళు లేరు, కొంచెం సపోర్ట్ చేద్దాంలే అనేవాళ్ళు లేరు, ఎవ్వరూ సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తారు అనుకొని అందరినీ నమ్ముతాం, కానీ వాళ్ళు మనను ఏట్లా ముంచేసి పోతారు. నాకు బాగా అనుభవం అయింది. మస్తు కష్టాలు పడ్డా నేను, మస్తు నష్టపోయినా. ఇదే నా ఫస్ట్ వీడియో, కానీ ఇవన్నీ చెప్పకూడదు ఫస్ట్లోనే. కానీ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అని ఒక సంతోషము, ఎట్లా చేస్తున్నానో అని ఒక భయము, ఇవన్నీ తోడయి ఏదో చేద్దాం అని చేస్తున్నానండి. కొంచెం అడ్జస్ట్ అయ్యి నా వీడియో లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉండండి ప్లీజ్. ఒకవేళ నాకు మంచిగా అనిపించి ఓకే మంచిగా చేస్తున్నాను అనుకుంటే నేను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా ఇది రాదు అనుకుంటే ఇంకా మనకు రాదు, ఇంకా అంతే. అది ఎంత ట్రై చేసినా రాదు. చేస్తున్నా ఎన్ని సంవత్సరాల నుంచి, 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా చేద్దామని. అస్సలు అయితేనా వామ్మ ఎంత భయం అవుతుందో. ఫస్ట్ వీడియో నేను ఇంట్లో కూర్చొని ఒక్కదాన్ని చేస్తున్నా, ఎంత ట్రై చేస్తున్నానో కానీ అస్సలు అయితలే. నాకు మస్తు భయం అవుతుంది. ప్లీజ్ అండి, కొంచెం అర్థం చేసుకోండి. సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందుకోసమని బట్టలు అన్నీ మడత పెడదాం అన్నట్లు ఇంకా తీసి అన్నీ మడత పెట్టుకుంటా వీడియో చేద్దాం అన్నట్లు చేస్తున్నా. అన్నీ మా నాన్న పెట్టిన బట్టలు అవన్నీ, మా నాన్న ఇప్పుడు లేడు. మా నాన్న పెట్టిన చీరలు, బట్టలు, మా తమ్ముని పెళ్ళికి పెట్టిన పట్టు చీరలు అవన్నీ చూసుకుంటా ఏడుపు వస్తుంది. అసలు మా నాన్న లేడు. మా నాన్న ఉంటే చాలా బాగా చూసుకునేవాడు మమ్మల్ని. అసలు మా నాన్న 3 years అవుతుంది చనిపోయి. ఇవన్నీ చెప్పకూడదు, కానీ ఇంకా మా నాన్న అనేసరికి నాకు గుర్తుకొచ్చి పోతుంది. ఆ బట్టలను చూస్తే మా నాన్న గుర్తుకొస్తాడు. ఓకే అండి, ఇదంతా ఉండాలే. కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. కొంచెం ప్లీజ్ అండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి.